యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మళ్ళా చదువుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు మనకు ఏదైతే ఇష్టమో ఆయన్ని అడగమని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మన ఇష్టాన్ని ఆయన గౌరవిస్తున్నాడు. మన ఇష్టాన్ని లేదా మన కోరికను ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మన ఇష్టాలు మంచివిగా ఉండాలి కానీ చెడ్డవిగా ఉండకూడదు. చిన్న బిడ్డలు చాలాసార్లు మరి మంచివి కోరుకోలేరు కానీ వారికి అనిపించినవి కోరుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలని చెప్పి అనుకుంటారు కానీ చెడ్డ వాటిని ఎప్పుడూ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అని కోరుకోరు. చిన్న బిడ్డలు కనుక మంచివి అడిగితే తప్పనిసరిగా మంచి వాటిని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వెనకాడరు. అలాగే దేవుని విషయంలో కూడా మన ఇష్టాన్ని తీర్చడం దేవునికి కూడా ఇష్టం. మన కోరికలు తీర్చడం దేవునికి ఇష్టం. మనల్ని సంతృప్తి పరచడం దేవునికి కూడా ఇష్టం. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే మన ఇష్టం మనకు మేలు చేసేదిగా ఉండాలి. మన ఇష్టం మనకు క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా ఉండాలి. మన ఇష్టం మనలను దేవునికి దూరం చేసేదిగా కాకుండా దేవుణ్ణి ఘనపరిచే విధంగా, మహింపరిచే విధంగా ఉండాలి. గమనిస్తున్నారా? మేలైన వాటిని ఇవ్వడంలో దేవుడు ఎప్పుడు కూడా సంతోషించేవాడుగా ఉన్నాడు. వాక్యంలో రాయబడిన మాట, మీరు చెడ్డవారయ్యుండియు మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నట్లయితే పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడని చెప్పేస్తున్నాడు. కాబట్టి మంచి వాటిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈ విషయం మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మన దేవుడు నా ఇష్టాన్ని గౌరవిస్తాడు. నా దేవుడు నా కోరికలను తీర్చడానికి ఇష్టపడతాడు. నా దేవుడు నన్ను సంతృప్తిపరచడానికి ఇష్టపడతాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా అని చెప్పని రాయబడి ఉంది. దీన్నే కండిషన్ అని చెప్పని అంటారు. దేవుడు కండిషన్స్ పెట్టి మనకి ఇస్తాడా? అవును. ఎందుకు ఆ కండిషన్స్ అంటే ఆ కండిషన్స్ వల్ల మనం సేఫ్గా ఉంటాం కనుక. దేవుడు పెట్టే ప్రతి బౌండరీ లైన్ కూడా మనకు క్షేమం కలుగు చేయడానికే కానీ మనల్ని మేలైన దాని నుంచి మరి దూరంగా తీసుకెళ్ళడానికి అంత మాత్రం కూడా కాదు. ఆయన పెట్టే ప్రతి కండిషన్ అది మనకు మేలు. నా యందు మీరును. సో ఫస్ట్ ఏంటి? మనము ఆయన యందు ఉండాలని. రెండవది మీ యందు నా మాటలు. నా యందు మీరుండాలి. రెండవది మీ యందు నా మాటలు ఉండాలి. అంటే దేవునితో మంచి సహవాసం మనం కలిగిన వారుగా ఉండాలి. దేవుని యందు విశ్వాసములో స్థిరంగా ఉండాలి. అలాగే మన హృదయంలో ఆయన మాటల్ని భద్రం చేసుకునేవారుగా ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో ఆయన మాటల్ని మన హృదయంలో ఉంచుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకు ఈ మాట అన్నాడు?
ఆయన మాటలు మన హృదయంలో ఉంటే, మరి కీర్తనలో రాయబడిన మాట, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని చెప్పని రాయబడింది. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండా జాగ్రత్త పడతాం. మన హృదయంలో ఆయన వాక్యం ఉంటే ఆయన చిత్తాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మన హృదయంలో ఆయన వాక్యం ఉంటే మేలైనది ఏంటో, శ్రేష్టమైనది ఏంటో, ఉత్తమమైనది ఏంటో మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఈరోజు మనము ఆయన యందు నిలిచి ఉండేవారుగా, ఆయన మాటలు మన యందు నిలిచి ఉండేవిగా ఉన్నప్పుడు మనకు ఏది ఇష్టమో అడగమని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. అది తప్పకుండా మనకు అనుగ్రహిస్తాను అని చెబుతున్నాడు. ఎంత గొప్ప మాట! ఈరోజు మేలైనది ఏంటో తెలుసుకోమని చెబుతూ, రెండోది మేలైన వాటిని అడగమంటున్నాడు. మీరు అడిగితే ఖచ్చితంగా నేను మీరు అడిగింది ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రార్థనకు జవాబు పొందుకోవడం కూడా నేర్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం. మమ్మల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నారు. మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉన్నారు. మా సంతోషాన్ని చూడటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. మేలైన వాటిని ఇచ్చి మేలులతో మమ్మల్ని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నారు. ప్రభు, ఈ సమయంలో దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మా అందరికి ఆశీర్వాదకరంగా చేయండి. మీలో ఆనందించేవారుగా, మీలో ఫలించేవారుగా మమ్మల్ని చేయండి. ప్రతి కీడు నుండి తప్పించి మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి. మిమ్మల్ని ఘనపరిచే ఉన్నతమైన ఆధిక్యత మాకు దయచేయండి. మీ బిడ్డల యొక్క హృదయవాంఛలు తీర్చండి. ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనకు మీరు జవాబు దయచేసి ఘనమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మేలులతో ఆయన మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్.